భూభారతి చట్టం ప్రజల చట్టంలా పనిచేస్తుంది అన్నారు మంత్రి పొంగులేటి. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఆ రోజుతో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భూభారతి చట్టం చరిత్రాత్మకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. భూ సంస్కరణలు తెచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీని అని చెప్పారు. 2020లో బీఆర్ఎస్ ధరణి చట్టం తెచ్చిందని, మొత్తం సమస్యలన్నీ దీంతోనే వచ్చాయన్నారు భట్టి. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే, ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది, రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలై భూమి పైన హక్కులు కానీ, లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రక